హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మనం కాణిపాకం వినాయకుడి గుడికి వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. 3 అయింది టైం. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. సేమ్ లాస్ట్ టైం లానే కాంచీపురం వెళ్ళినప్పుడు ఎలా చేసామో అలానే కాలేజ్ దగ్గర బండి పెట్టేసి ఇక్కడ నుంచి ఆటో తీసుకొని చిత్తూరు బస్ స్టాండ్కి వెళ్తాం. అక్కడ నుంచి చిత్తూరుకి బస్ తీసుకుంటాం. ఆటోలో స్టార్ట్ అయిపోయాం. చిత్తూరు బస్ స్టాండ్ వరకు వెళ్తాం. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అయిపోతుంది ఫ్రెండ్స్. వీళ్ళకి రోడ్ క్రాస్ చేసేది కూడా రాదు. వీళ్ళకి కాదు, ఏంట్రా నాకు సలహాలు ఇస్తాను. బస్ అయితే ఎక్కేసాం గైస్. చిత్తూరు బస్ ఎక్కాం. చిత్తూరు అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుగుతాం. చిత్తూరు బస్ స్టాండ్ వచ్చేసాం. కాణిపాకం బస్ ఇదే కాణిపాకం బస్సు. సో ఈ బస్ ఎక్కాలి ఇప్పుడు. కాణిపాకం బస్ అయితే వచ్చేసాం. సో కాణిపాకంకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. దగ్గరకు వచ్చేసాం. వచ్చేసాం గైస్. కాణిపాకంలో అయితే దర్శనానికి టికెట్ తీసుకోవాలి. బస్లో అంకుల్ మాకు హెల్ప్ చేశారు. నాకు ఫాస్ట్గా దర్శనం ఎలా అవ్వాలని చెప్పి మీకు అది కూడా కొంచెం తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మేము వెళ్ళి టికెట్ తీసుకుంటాం పాలార్చేలో. టికెట్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ మాత్రం కన్ఫర్మ్ ఉండాలి. మేము కొనుక్కున్న వినాయకుడు మేము కాదు, చెప్పచ్చు. మీరంతా యాక్చువల్గా ఈ గుడికి రావడానికి ద మెయిన్ రీజన్ ఎవరో కాదు, ఈ లిఖిత గారు. సో చెప్పి లిఖిత, మనం ఈ గుడికి రావడానికి ద మెయిన్ రీజన్ నువ్వు కాబట్టి ఎందుకు వచ్చాను బేసిక్గా నా ఫైనల్ ప్రాజెక్ట్ రివ్యూ ఉంది కాబట్టి వచ్చేటప్పుడు బస్సు వస్తున్నప్పుడు సో కాణిపాకం 14 అనమాట, 14 కిలోమీటర్స్ ఇటు అని. సో అది చూసినప్పుడు ఐ వాజ్ వెరీ నర్వస్ రివ్యూ గురించి. సో అప్పటికప్పుడు ఎందుకో మొక్కుకోవాలనిపించింది. మా క్యాంపస్ నుండి కాణిపాకం దగ్గరే కాబట్టి దేవుడన్న రివ్యూ మంచిగా అయితే వస్తాను. బట్ థ్యాంక్స్ టు అవర్ చిత్తూరు గర్ల్ హియర్. మా టూర్ గైడ్ ఉండడం వల్ల ఇంత ఈజీ అని తెలియదు కాబట్టి ఆ ముందర వచ్చేసాం. నా రివ్యూ అలా అయిందో లేదో నేను చాలా Cloud9లో నా రివ్యూ బాగా అయింది అనుకున్నాను. షీ వాజ్ లైక్ లేట్ చేయడం ఎందుకు, వెళ్ళిపోతాం కాణిపాకం అని. మామూలు టైం కాదే ప్రకాశం, ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యారు. సో దర్శనం కూడా ఏమాటకు ఆ మాట బాగా అయింది. అండ్ ఎందుకంటే మేము స్పెషల్ టికెట్స్ 2 ఉంటాయి అన్నమాట. 100 ఒకటి, 150 రూపీస్ ఒకటి. కానీ దానికన్నా మేము ఏం తీసుకున్నామంటే పాలాభిషేకం టికెట్ తీసుకున్నాం. అది ఒక టికెట్ 200 రూపీస్, కానీ ఇద్దరు వెళ్ళొచ్చు అనమాట. సో ఆ టికెట్ వల్ల మేము చాలాసేపు దర్శనాన్ని చాలా ఫాస్ట్గా గుడిలోనే దేవుడి ముందర కూర్చోబెడతారు, అభిషేకం చూడొచ్చు, అర్చన చేయిస్తారు, అలంకారం అయినాక బాగా దర్శనం చేసుకుని చాలాసేపు కూర్చోబెడతారు దేవుడి ముందర. స్పెషల్ దర్శనానికి కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. చాలాసేపు కూర్చోవచ్చు, అభిషేకం చూడొచ్చు, అర్చన చేస్తారు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అదే కాస్ట్లో లేదు, ఇంకా చీపర్గా కూడా చెప్పుకోవచ్చు అయిపోతుంది. అండ్ స్పెషల్లీ మీరు ఎవరైనా మెన్స్ వస్తుంటే కనుక మేక్ షూర్ మీరు పంచ తెచ్చుకోవడం. ఎందుకంటే చాలా మందిని దర్శనం లైన్లో ఆపేశారనమాట. ప్యాంట్ వేసుకున్న వాళ్ళని ప్యాంట్ తీసేసి పంచ కట్టుకొని రండి, అండ్ షర్ట్ అండ్ బనీన్ కూడా తీసేయాలని చెప్పారు.
సో మేక్ షూర్ మీరు ఎవరైనా మెన్స్ వస్తుంటే కనుక ఈ చూసుకోండి, మీరు పని తెచ్చుకుంటారు. అండ్ ఇంకొకటి ఏమంటే పాలాభిషేకం టికెట్ కొన్నప్పుడు చాలా మంది ఇది కంపల్సరీ మీరు పాలు ఇంకా మాల తీసుకోవాలని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, అదేం కంపల్సరీ కాదు. ఏ టైంకి ఉంటుందో మాకైతే తెలియదు. ఈవినింగ్ అయితే 5:45కి ఉంటుంది పాలాభిషేకం. సో మీరు ఆ టైంకి దరిదాపుల్లో వచ్చేటట్టయితే మీకు ఎక్కువ వెయిటింగ్ టైం ఉండదు. ప్లస్ మీరు 5 కల్లా టికెట్ తీసుకొని ఫాస్ట్గా లైన్లోకి వెళ్ళిపోతే దేవుడి ముందర కూర్చున్నప్పుడు ముందర కూర్చోవచ్చు. అభిషేకం బాగా అంటే ఇక్కడ వెలిసిన వినాయకుడిని స్వయంభు వినాయక అంటారు. స్వయంభు అంటే ఎవరు క్లబ్ చేయకుండా స్వయంగా భూమిలోంచి వచ్చిన వినాయకుడిని అలా అంటారనమాట. అండ్ ఈ వినాయక ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటారనమాట సైజు. రీసెంట్ 4-5 ఇయర్స్లో చాలా సైజ్ పెరిగారని చెప్పి ఇక్కడ గర్భగుడిని కూడా రీనోవేట్ చేసి పెద్ద చేశారంట. నా సబ్స్క్రైబర్స్ కూడా అయ్యు. టుడేస్ వీడియో గైస్. ఇంకా టైం 8 o'clock 9 అయింది అనుకుంటా. సో మేము ఫాస్ట్గా ఇక్కడ నుంచి మళ్ళీ చిత్తూరు బస్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ మేము వెల్లూరుకి బస్ తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. ఏంటి మమ్మీ ఎవడీడు? Please like, share and subscribe to my channel. Bye bye. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.